స్నేహ స్నేహ హ్మ్. నా ఫోన్ చూసావా? నిన్న రాత్రి పాటలు వింటూ నిద్రపోయాను. ఎక్కడ పెట్టానో గుర్తులేదు. అమ్మమ్మ, ఆ పాత ఫోన్ ఇంకెన్నాళ్ళే, కాల్స్కి తప్ప ఇంక దేనికి పనికిరాదు. అయినా నా ఫోన్ ఉంది కదా, ఇంకెందుకు నీకు ఆ ఫోను? నీలా ఇన్స్టా రీల్స్ చేయగలనా ఏంటి? అయినా అందులో నాకు నచ్చిన పాత పాటలు ఉన్నాయి. సర్లే అమ్మమ్మ, ఆర్డర్ పెట్టావు ఆన్లైన్లో మీ ఓల్డ్ ఏజ్ ఫాలోవర్స్ కోసం? ఆన్లైనా? ఈ ఆన్లైన్లో ఇంటర్నెట్లో నాకు చేత కావమ్మా. అయినా నీలాగా డెలివరీ యాప్లు ఉపయోగించి ఇంటికి ఫుడ్ తీసుకొచ్చేవాడికి రేటింగ్ ఇచ్చే అంత ఫాస్ట్ కాదమ్మా. హ్మ్. నేను పోయిన నా పాత ఫోన్ కోసం వెతుకుతున్నాను. స్నేహ, నా కళ్ళు కనిపించడం లేదే. ఎవరో దొంగ వధవులు దొంగలించారు. నేను అర్జెంటుగా స్టేటస్ పెట్టాలి, లేకపోతే వాట్సాప్ స్టేటస్ అంతా ఎంటీ అయిపోతుంది. నువ్వేదైనా టెక్నాలజీ వాడి కనిపెట్టగలవా? అమ్మమ్మ, అవేవన్నా ఐఫోన్లో వెతకడానికి? ఇదిగో నీ తాళం మీదే ఉన్నాయి. అయ్యయ్యో, అయినా నీకు వాట్సాప్ ఉందా? ఎప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసా? ఓ నీకు తెలీదా? ఫేస్బుక్లో నవ్వుతూ ఫోటోలు పెడతాను, వాట్సాప్లో గుడ్ మార్నింగ్ పెడతాను, ఫార్వర్డ్ కూడా చేస్తూ ఉంటాను. సరేలే. స్నేహ కాఫీ. స్నేహ, అమ్మమ్మ ఏంటి కాఫీ? నాకు అసలే మీటింగ్ ఉంది, కొంచెం చూసి పెట్టమ్మమ్మ ప్లీజ్. అవ్వట్లే. అయ్యింది. నెట్ రావట్లేదేంటి? అమ్మమ్మ, ఆ? నువ్వేం చేస్తున్నావు నీకు అసలు అర్థమవుతుందా? నా ప్రెజెంటేషన్ మధ్యలో ఆగిపోయింది, నా కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. నీకు తెలీదా అమ్మమ్మ ఏ ప్లగ్ దేనికి వాడతారో? నువ్వు ఒక్కదాని చాలు నా జీవితం నాశనం అయిపోవడానికి. అయినా స్టోర్ రూమ్ లో ఉండే పాత వస్తువుల్లో ఒక దగ్గర ఉండడం మానేసి రూమ్ మొత్తం అటు ఇటు చుట్టూ తిరుగుతావేంటి? ఈ ఫోన్ లో ఉండే నెంబర్ నీ ఒక్క దానికి తప్ప ఇంకెవ్వరికి తెలీదు. నువ్వు ఇంట్లో ఉంటే నాకు అసలు ఏ పనులు అవ్వవు. అమ్మమ్మా, సారీ అమ్మమ్మా, ఏదో కోపంలో అనేసాను, ఏమనుకోవద్దు. ఏం పర్లేదమ్మా. నీకు నీ ఉద్యోగం పోతుందేమో అని భయం, నాకు నా జ్ఞాపకాలు పోతాయేమో అన్న భయం. ఈయన పోయాక నాకున్న ప్రపంచం అంతా ఈ జ్ఞాపకాలేనే. ఇందులో ఏముందమ్మమ్మా? మా తాతయ్య ఏమన్నా బంగారం ముట్టిచ్చారా? కాదమ్మా, అంతకంటే విలువైనవే ఉన్నాయి. ఇవిగో, ఇవి నీకు వేసిన మొట్టమొదటి పట్టీలమ్మా. ఇవి నువ్వు వేసుకుని ఇల్లంతా తిరుగుతుంటే
లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగా ఉండే తల్లి. ఇదిగో ఇది చూసావా, మీ తాతయ్య నాకు మొట్టమొదటిసారి రాసిన ప్రేమలేఖ తల్లి. ఇదిగో నువ్వు స్కూల్లో ఫస్ట్ వచ్చినప్పుడు నీకు వచ్చిన మెడలమ్మ. ఈ మెడల్ తీసుకుంటున్నప్పుడు నేను ఎంత సంతోషించానో తెలుసా స్నేహ. ఈ మధ్య నేను అన్నీ మర్చిపోతున్నానమ్మా. నాకు మతిమరుపు ఎక్కువే. నిన్ను కూడా గుర్తుపట్టలేకపోతే ఇదిగో ఈ పట్టీలు చూసి నా మనవరాలను గుర్తు చేసుకుంటాను తల్లి. అందుకే ఈ పట్టీలు, ఇవి నా ప్రాణం స్నేహ. నీ సోషల్ మీడియాలో లేని ఎన్నో జ్ఞాపకాలు నా దగ్గర ఉన్నాయి స్నేహ. కాంతం, ఈ రికార్డు నువ్వు వినేటప్పటికీ నేను నీ పక్కన ఉండకపోవచ్చు, కానీ నా జ్ఞాపకాలు నీ చుట్టూనే ఉంటాయి. నీకు వయసు పెరుగుతున్న కొలది మతిమరుపు వస్తుందని నాకు ముందే తెలుసు కాంతం. అందుకే నా ప్రేమను, మన జ్ఞాపకాలను ఈ పెట్టెలో దాచి వెళ్తున్నాను. ఇందులో ఉన్న ప్రతి వస్తువు నా ప్రేమకు గుర్తు. ఇది నీ జ్ఞాపకాలను కాపాడుతుంది. నీ జీవితంలో ఎవ్వరూ లేరని బాధపడు. ప్రేమ ఎప్పుడూ ఒంటరిగా ఉండదు కాంతం. నా జ్ఞాపకాల రూపంలో బ్రతికే ఉంటుంది. మనిషిగా నీకు నేను దూరమైనా మనసు మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటుంది కాంతం. స్నేహ, ఈ ప్రపంచం చాలా తొందరగా మారుతుంది, కానీ విలువలు, మన బంధాలు ఎప్పుడూ మారు. వాటిని మాత్రం ఎప్పుడూ మర్చిపోకు తల్లి. వస్తువులు పాతబడితే పారేస్తాం, కానీ మనుషులు పెద్దవారైతే మన గుండెల్లో దాచుకోవాలమ్మా. అమ్మమ్మ, నేను టెక్నాలజీతో ప్రపంచానికే దగ్గర అవుతున్నా అనుకున్నా, కానీ ఇంతటి ప్రేమకు దూరం అవుతున్నా అనుకోలేదు. నీ పెట్టెలో ఉన్న ప్రతి వస్తువుని, నీ జ్ఞాపకాలని నా గుండెల్లో భద్రంగా దాచుకుంటాను. ఇక నుంచి నేను ఏది మర్చిపోనివ్వను. నా సోషల్ మీడియాలో నా జ్ఞాపకాల్ని కాదు మన జ్ఞాపకాల్ని ఇప్పుడే పోస్ట్ చేస్తాను.